మిత్రులకు స్వాగతం. మిత్రులారా, ఈరోజు వాయిదాలోనండి ఈ 498A ఆర్ బిఎన్ఎస్ 85 కేసులో మన మీద వేసిన కేసుని ఆర్ మీ మీద వేసిన కేసుని సీరియస్గా తీసుకోవాలా అని అడుగుతున్నారండి. ఒకరిద్దరు కాదు, చాలామంది ఇదే ప్రశ్న అడిగారు. కొంతమంది అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసిన వీడియో లింక్స్ పంపించి మాస్టారు ఇక్కడ ఇలా చెప్తున్నారు, నిజమేనా ఇది నమ్మొచ్చా అని అడుగుతున్నారు. ఎలాంటి హెడ్డింగ్స్ అవి? మీ మీద మీ భార్య 498A ఫైల్ చేసిందా? ఈ ఒక్క కేసు వేయండి, నోరు మూసుకుని కూర్చుంటుంది. షాకింగ్ న్యూస్. ఇక భర్తల మీద కేసులు వేయటం కుదరని పని. మగవాళ్ళకి సపోర్టింగ్గా నిలబడిన సుప్రీంకోర్టు ఇకపై మీ భార్య ఎన్ని కేసులు వేసినా పెట్టుకోమనండి, మీరు మాత్రం సేఫ్. మోడీ 498A కొట్టేపోతున్నాడా? కొట్టేశాడు. కొట్టేసి కొత్తది పెట్టారు బిఎన్ఎస్ 85 అని చెప్పి. రావులపాలెం జంక్షన్ దగ్గర పూతరేకులు పాల్కోవాలు అమ్మేవాళ్ళు కూడా 80% నిజాలే చెప్తారండి. వీళ్ళు మాత్రం అసలు పోనీ వీడియోలో ఏమైనా కంటెంట్ ఏమైనా ఉంటుందా మ్యాటర్ అంటే మీరు క్లిక్ చేసి చూస్తే దాని గురించి ఏం మాట్లాడరు. ఒక విషయం చెప్తా వినండి, నిజంగా సుప్రీంకోర్టు ఏదో పెద్ద నిర్ణయం తీసుకుని ఒక డైరెక్షన్ ఇచ్చినా కూడా అండి, అది గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి చాలా టైం పడుతుందండి. ఉదాహరణకి 498Aలో డైరెక్ట్ అరెస్ట్ లేదు అని చెప్పి అది ఇంప్లిమెంటేషన్ చెప్పారు, అది వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇచ్చిన తర్వాత కూడా అది గ్రౌండ్ లెవెల్ రావడానికి దాదాపు 5 ఏళ్ళు టైం పట్టిందండి. అప్పటి వరకు తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, లీగల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళు గట్టిగా, ఏమండి 498Aలో అరెస్ట్ లేదు కదా అని చెప్పి. మిగతా వాళ్ళందరూ అనుభవించారు. కొంతమంది ప్రాణాలు తీసుకున్నాక సుప్రీంకోర్టు సీరియస్ అయి ప్రతి స్టేట్లో హైకోర్టుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, మీరు స్ట్రిక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరించండి, ఇకపై 41 ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే సివియర్గా ఉంటుంది యాక్షన్ వాళ్ళపైన అని చెప్పాక కానీ ఆగలేదండి అవి. సో కాబట్టి ఇవాళకి వాళ్ళు మారిపోయేది ఏదీ ఉండదండి. ఇక మీ మీద వేసిన కేసుని సీరియస్గా తీసుకోవాలా వద్దా? ఒక ఉదాహరణ చెప్తా మీకు. శుక్రవారం సాయంత్రం ఫ్రైడే ఈవినింగ్ కదా, ఒక 4 స్నేహితులు కలిపి 1 కేజీ బందర్ లడ్డు కొనుక్కున్నారండి. సరే, ఒకే రూమ్లో ఉంటున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు, డబ్బా తీసుకొచ్చి 2 రోజులు ప్రశాంతంగా తిన్నారు. 3వ రోజు అంటే ఆదివారం మధ్యాహ్నం తిందామని చెప్పి లాస్ట్ 4 లడ్డూలు అలా పెట్టుకుని భోజనానికి వెళ్ళొచ్చారండి. వచ్చి చూసేసరికి అందులో 3 ఉన్నాయి. 4 ఉండాల్సినవి 3 ఉన్నాయి. అందులో 4వ వాడు కంగారు పడి మొదటి వాడిని ఇలా అన్నాడు, ఎరా నువ్వు కానీ తినేసావేంటి అని చెప్పి వాడు క్వశ్చన్ మార్క్ రైజ్ చేశాడు. 2వ వాడైతే మొదటి వాడిని చూసి ఈడే తినుంటాడు అన్నాడు. అంటే వాడి మీద ఒక నింద వేశారు. వాడు ఏం చేయాలి అప్పుడు? వాడు ఏ తప్పు చేయలేదనుకోండి, నిజంగా వాడు తినలేదనుకోండి, నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఆ నిందే నిజమని చెప్పి నమ్మేస్తారు మిగిలిన 3. మరి ఏం చేయాలి? ముందు ప్రశాంతంగా రాజకీయ నాయకుడు ఖండించినట్టు అందంగా, అరే నేను తినలేదురా, సీరియస్గా నేను తినలేదురా అని చెప్పాలి. క్లారిటీ ఇచ్చేసి వాళ్ళకి అప్పుడు కావాలంటే డిఫెన్స్ చేసుకోవచ్చు, కానీ ముందు చాలా క్లియర్గా చెప్పాలి నేను తినలేదని. మీరైతే ఏం చేస్తారండి? మీరు చెయ్యని తప్పుని చేశారంటే ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? నింద మోయాలి కనుక. నింద పడితే ఏమవుతుంది? మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ రావచ్చు, వాళ్ళతో స్నేహం కోల్పోవచ్చు. ఏంటి ఒక బందర్ లడ్డూకి ఇంత బాధ, ఇంత వ్యాపారమా అంటే ఎస్, ఒక బందర్ లడ్డూకి. మరి మీ భార్య మీద వేసిన కేసుని సీరియస్గా తీసుకోవాలా వద్దా అని అడిగితే దాంట్లోనే ఉందని సమాధానం. సరే, ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పే ముందు అసలు 498Aలో జడ్జిమెంట్ ఏమని రావచ్చు చూద్దాం ముందు. ఓకే, ఎన్ని రకాలుగా రావచ్చు? 498A ఆర్ బిఎన్ఎస్ 85లో జడ్జిమెంట్ అనేది 2 రకాలు ఉంటుంది. ఎలా? అక్విటల్ ఆర్ కన్విక్షన్. అక్విటల్ అంటే నాట్ గిల్టీ, ఇతను ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతుంది, రిలీజ్ చేసేసి ఛార్జెస్ నుంచి రిలీజ్ చేసా అంటే సింపుల్గా చెప్పాలి అంటే కేసు కొట్టేస్తున్నాం, మీరు ఫ్రీ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఓకే, కన్విక్షన్ అంటే ఏంటి? గిల్టీ అంటే అతను తప్పు చేశాడు కాబట్టి బియాండ్ ద డౌట్ నిరూపణ అయ్యింది కాబట్టి శిక్ష ఉంటుంది. ఎంత శిక్ష అనేది చెప్తారు, దానికి ఫాలో అప్ చెప్తారు. మళ్ళీ మొదలుకొద్దాం. 2 రకాల జడ్జిమెంట్స్ ఉంటాయి, ఒకటి అక్విటల్, 2 కన్విక్షన్. మళ్ళీ అక్విటల్ అంటే శిక్ష పడలేదనుకోండి, దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సబ్ సెక్షన్స్. ఏంటి సెక్షన్స్ అనకూడదు, దీన్ని ఒక ప్రొసీజర్ అనుకోవచ్చు. ఏంటి? బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ఒక అమ్మాయి తన భర్త మీద వేసిన అలిగేషన్స్కు తగిన ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి మేజర్ కేసెస్లో ఇదే జరుగుతుందండి. ఓకే, సరైన ఆధారాలు లేవు కాబట్టి కేసు కొట్టేస్తున్నట్టు. 2వది ఏంటి? ఫాల్స్ అలిగేషన్స్ అంటే కోర్టుకు వచ్చి జడ్జి గారి ముందు నిలబడి అబద్ధం చెప్పడం కానీ, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫేక్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ ఇలా చేశారు కాబట్టి ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి కేసు కొట్టేస్తున్నాం. అక్విటల్లో 2 రకాలు. అలాగే కన్విక్షన్లో కూడా 2 రకాలు. ఏంటవి? అక్యూజ్డ్ ఎంతమంది ఉన్నారు? అబ్బాయి తల్లి, తండ్రి, ఆడపడుచు, ఇస్త్రీ చేసేవాడు అందరూ ఉన్నారు కదా. మొత్తం అందరినీ నిందితులు అనటం కంటే ఫస్ట్ దాంట్లో అంటే కన్విక్షన్ అంటే ఏంటి? శిక్ష వేయటం కదా. దాంట్లో ఏం చెప్తారంటే A1 A2
శిక్ష పడింది, మిగతా వాడిని రిలీజ్ చేసేస్తున్నాం. ఆర్ A1 ఒక్కరికి శిక్ష పడింది, మిగతా వాడిని రిలీజ్ చేసేస్తున్నాం. రైట్? ఇలా 2 రకాలు ఉండొచ్చు దీంట్లో. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, రాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి. అయ్యా ఇప్పుడు చెప్పండి, సీరియస్గా తీసుకోవాలా వద్దా? మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు నిజంగా వాళ్ళ మీ మీద వేసిన అలిగేషన్స్లో రాసినట్టుగా మీరు ఆ తప్పులు చెయ్యనట్లయితే కనుక సీరియస్గా తీసుకోవాలి, పోరాడాలి. ఒకవేళ మీరు నిజంగా తప్పు చేసి ఉంటే ఇంకా సీరియస్గా తీసుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. సో ఏ వైపు చూసినా కానీ ఆ కేసుని సీరియస్గానే తీసుకోవాలి. ఓకే, ఎందుకని? మీ గౌరవానికి సంబంధించిన విషయం అండి. ఓకే, దాని నుంచి బయటపడే వరకు మీ ప్రయత్నం ఆపకూడదండి. కానీ చాలామంది అండి, సరే చూద్దాంలే, ఊరుకుందాంలే, తర్వాత చూసుకుందాం, కంగారే ఉంది, ఈ BNF 498 కదా, ఇవన్నీ సాధారణ విషయాలు అంటుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఆ జడ్జిమెంట్ యొక్క ప్రభావం భర్త కానీ భర్త తరపు కుటుంబ సభ్యులపైన కానీ ఎలా ఉంటుందో చూద్దామండి. మొదటి సినారియో, ఒకవేళ అక్విటల్ వచ్చింది అనుకున్నాం అంటే భర్త నిర్దోషి, ఆర్ భర్త తన తరపు వాళ్ళు అక్యూజ్డ్ అందరూ నిర్దోషులు అని చెప్పి వదిలేశారు అనుకుందాం అండి. మంచి జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం. పాజిటివ్స్ చూద్దాం. మీ మీద అలాంటి జడ్జిమెంట్ వస్తే అది మీకు మెయింటెనెన్స్ కేసులో, డివోర్స్ కేసులో హెల్ప్ అవుతుంది. అంటే క్రుయాలిటీ గ్రౌండ్ పైన మెయింటెనెన్స్ వేశారు కాబట్టి, నాకేమో 498లో క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి అక్కడ ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డివోర్స్ కేసులో కూడా మీ మీద ఫాల్స్ కేసు వేశారు కాబట్టి, మీ పరువును డ్యామేజ్ చేశారు కాబట్టి మీకు డివోర్స్ రావడం ఈజీ అవుతుంది. మరి నెగిటివ్స్ అదేంటండి, కేసులో విజయం సాధించాక నెగిటివ్స్ అంటారు ఏంటంటే, అయ్యో మీరు లీగల్గా విజయం సాధించారండి, ఎమోషనల్గా కాదు. మీరు అప్పటివరకు చేసిన ప్రయాణం, పడిన శ్రమ, తీసుకున్న టెన్షను, మీ మీద ఉన్న ప్రెషరు ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను స్వయంగా అనుభవించా. జడ్జిమెంట్ రోజు ఆ రోజు జరిగే డ్రామా మామూలుగా ఉండదు అసలు. ఆ తర్వాత విషయం మాట్లాడుకుందాం. కానీ ఇక ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, మీరు నిర్దోషి అని తేలిన తర్వాత? ఉదాహరణకి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అని ఉంటుందండి. అంటే ఏంటి తెలుసా? చాలామంది అనుభవించి ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నాయి కేసులు అవి. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, ఒక బాగా స్ట్రెస్ఫుల్, ఒక డెడ్ లైన్ పెట్టుకుని ప్రయాణం చేసిన ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, డెడ్ లైన్ ఉందనుకున్నప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత డెవలప్ అయ్యే ఒక కండిషన్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మీ థాట్స్ మీద, మీ ఆలోచనల మీద ప్రభావం. అంటే సడన్గా మీకు కోర్టులో జరిగిన ఇన్సిడెంట్స్, పోలీసులతో మాట్లాడిన మాటలు, మీకు జరిగిన అవమానాలు, మీ పబ్లిక్లో మీకు జరిగిన హ్యూమిలియేషన్, మీరు మిస్ చేసిన పాయింట్లు, వాళ్ళు మీ మీద ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు కౌంటర్ ఇవ్వలేకపోయినా, అయ్యయ్యో సమాధానం చెప్పలేకపోయినా అనే భావన, అవే వస్తూ ఉంటాయి. కొంతమంది యాంగ్జైటీ అంటారు, కొంతమంది పానిక్ అటాక్స్ అంటారు. ఎలా అంటే చాలా రోజుల పాటు అండి, అంటే ఇనీషియల్ డేస్లో కేసు అయింది కదా, అరెస్ట్ ఉంటుందా, పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఇంటరాగేషన్ పేరుతో వాళ్ళు చేసే కాల్స్, పోస్ట్ మ్యాన్ వచ్చినా, ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినా, ఫోన్ రింగ్ అయినా టెన్షన్ పడతారండి. పోలీస్ స్టేషన్ నుంచి ఏమో ఎవరైనా వచ్చారేమో, లీగల్ నోటీస్ తీసుకొచ్చారేమో. అయ్యో మీరు అడగండి, అబ్బాయిని కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ పిచ్చుకుపోతుంది వాళ్ళకి. కొంతమంది అదేం సరదానో తెలియదు, పేరెంటానికి పిలిచినట్టు కోర్టు నోటీసులు వాళ్ళ ఇంటికి కాదు, వాళ్ళ ఆఫీస్ అడ్రస్కి, వాళ్ళ సిబ్లింగ్స్ ఇంటికి, వాళ్ళు వెళ్ళే జిమ్కి, అన్నిటికీ పంపించేస్తారు. ఇదేందో అర్థం కాదు నాకు. ఇంకో పెద్ద సమస్య అంటే నిద్ర పట్టదు. అంటే కొంతమంది ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రాబ్లమ్ ఈస్ వాళ్ళ డ్యూటీ, వాళ్ళ డేలో చేయాల్సిన పని అంతా అయిపోయిన తర్వాత పడుకుందాం అనుకునేసరికి ఆలోచనలు మొదలవుతాయి, దాని మైండ్ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, నిద్ర పట్టదు. అతి ముఖ్యమైన నమ్మకాన్ని కోల్పోతారు. ఇప్పుడు మొన్నటి వరకు ఒకే ఇంట్లో ఉన్నారు, సాయంత్రాలు బాల్కనీలో కూర్చుని, మనం రిటైర్మెంట్ తర్వాత పిల్లలు అప్పటికే సెటిల్ అయిపోతారు కదా, కాబట్టి మనం కులు వెళ్ళి అక్కడ కుంకుమ పూల తోట కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోదామే బంగారం అనుకుంటూ ఉంటారు, ఒక కాఫీ తాగుతూ. ఒక 6 నెలల ముందు వరకు కలిసి ఉన్నారండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ మీద కోర్టు బోనెక్కి ఆవిడ మీ గురించి రకరకాలు మాట్లాడేస్తుంటారు. వాడు అది చేశాడు, ఇది చేశాడు, నన్ను చిత్త కొట్టేసేవాడు, ఏదో చెప్తూ ఉంటారు. బుర్ర పాడైపోతుంది. అంత అనర్గళంగా అబద్ధాలు చెప్తూ ఉంటే అది విన్నాక జీర్ణించుకోవడం చాలా కష్టం అండి. దానివల్ల ఏమవుతుంది, మీకు పెళ్ళి, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, తమలపాకులు అన్నిటి మీద నమ్మకం పోతుంది. ఎవరిని తొందరగా నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఇదో టైప్లో తయారవుతారనమాట. ఇక మీ చుట్టూ ఉన్న వాతావరణం, సోషల్ సర్కిల్ నుంచి దూరం అయిపోతారండి. చాలామంది సీరియస్గా ఫైట్ చేసిన వాళ్ళు, అంటే అప్పటి వరకు మీరేమో కేసు మీద ప్రయాణాలు, వాయిదాలు, డబ్బులు, లాయర్లు, ఈ గోల్లో ఉంటారు కదా, మీ టైం మొత్తం అక్కడే ఖర్చు అయిపోతుంది. మిగతాది మీ ఉద్యోగం, మీరు మీ స్నేహితుల్ని, సహోద్యోగుల్ని, లేకపోతే బంధువుల్ని అందరికీ దూరం అవుతారు. ఈ సోషల్ సర్కిల్స్ నుంచి, సోషల్ గ్యాదరింగ్స్ నుంచి మిమ్మల్ని మీరు అవుట్ సైడర్గా చూడడం మొదలు పెడతారు. మళ్ళీ పూర్వంలో అందరితో నార్మల్గా కలవడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్స్ లైక్ రీబిల్డ్ చేసుకోవాలి మొత్తం మీరు. కొంతమందికి ఎక్స్ప్రెస్ చేసే ఇది ఉంటుంది, కొంచెం టాలెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ లోపల ఉన్న బాగా డిస్టర్బ్డ్గా ఉన్న ఫీలింగ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ప్రాణమిత్రుల దగ్గర,
లేకపోతే కొంతమందికి మంచి అన్న తమ్ముళ్ళు అంటే ఎవరు కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతారు. ఆ షేర్ చేసుకున్న వాళ్ళు తొందరగా బయటపడిపోతారండి. అట్లా చేసుకొని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, టెన్షన్ పడడం. చివరిది అతి ముఖ్యమైనది, ఆర్థికంగా బాగా కుదేలైపోయి ఉంటారు. 498లో జడ్జిమెంట్ వచ్చిందంటే మీరు 3 ఏళ్ళ నుంచో, 4 ఏళ్ళ నుంచో, 5 ఏళ్ళ నుంచో పోరాటం చేస్తున్నారు కదా, చాలా ఖర్చు పెట్టేసి ఉంటారు కదండి. దాని ప్రభావం మీ మీద ఉంటుంది. ఇదేంటిది మాస్టరు, అసలు కేసు గెలిస్తే ఇన్ని చెప్తున్నారు ఏంటంటే, అదే చెప్తున్నా. ఇది మొత్తం కేసు గెలిస్తే సంగతి, ఓడిపోతే ఏమవుతుంటారు చెప్తా. అసలు ఓడిపోవడం గురించి మాట్లాడుకునే ముందు పోనీ ఇంత కష్టపడ్డారు కదా, అక్కడితో ఏమన్నా ఫుల్ స్టాప్ పడుతుందా? మీరు కేసు గెలిచారండి, ఇంత స్ట్రెస్ ఉంది, ఏదో అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పోనీ టెన్షన్ పడుతున్నాం, అక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా? ఏమో అవతల వాళ్ళ అప్పీల్కి వెళ్తే. సో టెక్నికల్గా మీరు విజయాన్ని అందుకున్నారు కానీ ఏదో సాధించానని కానీ నెక్స్ట్ ఏంటన్నది కానీ ఉండదండి. ఆ టెన్షన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరు సెటిల్ చేసుకుని డివోర్స్ వచ్చి బయటపడే వరకు. ఇక రెండో సినారియో చూద్దామండి. మరొకవేళ కేసులో ఓడిపోతే, అంటే 3 నెలల్లో, 6 నెలల్లో, 3 ఏళ్ళలో శిక్ష పడిపోయింది అనుకోండి 498లో. ఒకవేళ మిమ్మల్ని ఫ్రేమ్ చేసి ఉంటే, అంటే ఫ్రేమ్ చేయడం అంటే ఏంటంటే సాక్ష్యాలు దొరికే వరకు మిమ్మల్ని రెచ్చగొట్టి ఎప్పుడో మీరు బస్ట్ అయితే దాన్ని సాక్ష్యంగా క్రియేట్ చేసి ఇరికించారనుకోండి, అప్పుడు కేసు ఫైల్ చేస్తే ఏంటంటే మీకు శిక్ష పడితే ఏంటి, లీగల్ కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. చెప్పేది ఏముందండి, మీ మీద మొహం మీద పచ్చబొట్టు ఒకటి పొడవరు అంతే, ఇది క్రిమినల్ అని చెప్పి మీ ఐడెంటిటీ కార్డ్ మీద కొట్ చేస్తారు అదే పచ్చబొట్టు. ఉద్యోగం కష్టం, బ్యాక్గ్రౌండ్ చెక్, కార్పొరేట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, వీటిలో కష్టం, ఏ ఇండస్ట్రియల్ సైడ్ వెళ్ళిపోయి పని చేసుకోవాలి మీరు. వ్యాపారం, మీకు మీరుగా వ్యాపారం చేయడం చాలా కష్టం, బోల్డ్ అంత డీటెయిల్స్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి, దాంట్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, తలకే నొప్పి, మీ మీద క్రిమినల్ రికార్డ్ ఏమైనా ఉంటాయి. ఓకే, మిమ్మల్ని ఎవరు భాగస్వామిగా చేర్చుకోనక ఒప్పుకోకపోవచ్చు, రైట్. క్రిమినల్ రికార్డు ఉంటే మీరు క్యారీ చేస్తున్నట్లయితే మీ విదేశీ వ్యవహారాలు ఇక అది కలేనండి, పట్టించుకోవద్దు. ఇక మీ మీద ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదో కేసులో ల్యాండ్ ఇష్యూ ఎవడో మీ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు అనుకోండి, కేసు ఫైల్ అయింది అనుకోండి, వాళ్ళు ఫస్ట్ వాడే వాయిదో ఏమండి ఇతని మీద క్రిమినల్ రికార్డ్ ఉంది, చాలా వీక్ అయిపోతుంది, అక్కడ మీకు క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ల్యాండ్ డిస్ప్యూట్స్ దాకా ఎందుకండి, అపార్ట్మెంట్ పార్కింగ్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ క్రిమినల్ రికార్డ్ ఉందని అతని మీద ఇంతకుముందు ఇదయ్యాడు, జైలు శిక్ష పడింది అంటారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలి అంటే ఒక్క పాయింటే వాడతారండి, ఇక ఎమోషనల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కేసు గెలిస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద, నేను చెప్పాను కదా, పెళ్ళి బంధాలు వీటి మీద నమ్మకం కోల్పోతారు, ఓడిపోతే మీ మీద మీరే నమ్మకం కోల్పోతారు. ఏది జరిగినా మళ్ళీ ఫస్ట్ నుంచి గ్రౌండ్ జీరో నుంచి బిల్డ్ చేసుకోవాలి. కొన్ని కేసెస్ విషయంలో అయితే సొంత ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయండి. మీకు అనిపించవచ్చు నిజంగా 498లో కన్విక్షన్ వస్తుందా, అయ్యో చాలా కేసుల్లో వస్తుందండి. పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ, కానీ కేసుల సంఖ్య చూస్తే, శిక్ష పడిన కేసుల సంఖ్య ఎక్కువే ఉన్నాయండి. ఓకే, ఏం లేదండి, సెక్షన్లో ఉన్న ఆ గ్రౌండ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా అవతల పక్కల దగ్గర వేసేస్తారు శిక్ష. వాళ్ళు ఓన్లీ ఎవిడెన్సే చూస్తారు, ఎమోషన్స్ ఎవ్వరూ పట్టించుకోరు, రైట్. అందుకే అంటారు 498లో లాస్ట్ మినిట్ వరకు అడుగుతారు, ఏమ్మా సెటిల్ చేసుకుంటారా అడుగుతారు జడ్జెస్. కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు సెటిల్ చేసుకుంటారా అని అడుగుతారు. ఇంత చెప్తే వెంటనే అబ్బాయిలకు డౌట్ వచ్చేస్తుంది, అబ్బాయిల తల్లిదండ్రులకి ఏంటి ఇలా భయపెడుతున్నారని చెప్పి. నేనేం భయపెట్టట్లేదండి, నేను చెప్పేది గాడిది గుడ్లే, కేసే కదా వేసుకోమని చెప్పండి సాగదిద్దాం అనుకుంటారు చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నా. సీరియస్గా తీసుకుని దాన్ని ఫైట్ చేసే వాళ్ళ గురించి వాళ్ళకి ఏ భయం లేదండి. ప్రపంచం ఏమనుకున్నా పర్లేదు, నేను నా కేసు నుండి బయటపడడం ముఖ్యం, ఇది ఒక్కటే మైండ్ సెట్తో వెళ్ళిపోండి. ఓ పక్కన సెటిల్మెంట్ మాట్లాడుతూ ఉన్నా సరే, ఇంకో పక్కన మీ ఎవిడెన్స్, మీ డిఫెన్స్ అన్నీ పోగేసుకుంటూనే ఉండాలండి. ఎలా అంటే అదేదో సినిమాలో ఒక భలే సీన్ ఉంటుంది, అసలు ఒక వేలంపాట జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఆయన వస్తాడు, ఆయన ఎలా అన్నా సరే కొట్టేయాలని. ఆయన బంధు ఒక ఆయన వస్తాడు అక్కడ, బావా ఎలా ఉన్నావు చాలా రోజులేని చూసి అని చెప్పి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, వేలంపాట జరుగుతుంటుంది పక్కన. నాది 3,50,000 అంటాడు వాళ్ళ బావ మీద ఓ పక్కన. అంటే వ్యాపారమే, బంధుత్వమే, మీది కూడా అట్లాగే ఉండాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం అండి, వాళ్ళు మీ మీద కంప్లైంట్లో రాసిన విధంగా మీరు ఏ తప్పు చేయలేదని మీరు నమ్మితే, అబ్బాయి అయినా సరే అబ్బాయి తల్లిదండ్రులైనా సరే, మేము ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు కొంతమంది ఏం చెప్తారంటే, మేము మా అబ్బాయి కోళ్ళు పెళ్లి చేశాక ఒకే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అది కూడా 2 రోజులు ఉన్నాం అంతే, అప్పుడు గొడవ కూడా ఏం జరగలేదు, కానీ మా మీద కేసు పెట్టేశారు, శిక్ష పడుతుందా? ఎందుకు పడుతుందండి? కానీ మీరు మాట్లాడకుండా ఊరుకుంటే పడుతుంది. మరి ఎప్పుడు ఏం జరగాలో జరగాలి, మీ డిఫెన్స్ మీకు ఉండాలి. మీరు మాటలో చెప్పారు ఇప్పుడు దాకా ఒకే ఒకసారి వెళ్ళామని చెప్పి, దానికి టికెట్స్ తీసుకురండి.
వెళ్ళినవి టూ అండ్ ఫ్రో, వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు 2 రోజులు ఉన్నాం వాళ్ళ దగ్గర. కేసులో రాసిన తప్పని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు. మీరు రెడీ చేసుకోండి, సెటిల్మెంట్ కాల్ చేస్తే వెళ్ళండి, కూర్చుని మాట్లాడండి. మా స్తోమత ఇది, ₹1 కూడా ఎక్కువ ఉంది దీనికి, మాట్లాడండి ధైర్యంగా, పని అవుతుంది. ఏం చేయనట్టు నేనేమీ చేయను కానీ అంతా నాకు నచ్చినట్టే జరగాలంటే జరగదండి అట్లా. భారతీయ న్యాయ వ్యవస్థలో ఏదో ఒక లూప్ హోల్ అడ్డం పెట్టుకొని ఎక్కడో చోట మేనేజ్ చేసి తప్పు చేసిన వాడిని బయట పడేయచ్చేమో కానీ ఏ తప్పు చేయని వాడిని, అది కూడా అవతల పక్కవాడు పోరాడుతున్నప్పుడు శిక్ష వేయించడం చాలా కష్టం, రైట్? దాదాపు అసాధ్యం అండి. కాబట్టి అనవసరంగా భయపడకండి. ఒకవేళ మీరు తప్పు చేసుంటే కుదురుగా సెటిల్మెంట్ చేసుకోండి. అవతల పక్క వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది అని మీకు ఖచ్చితంగా తెలిస్తే సెటిల్ చేసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్. బికాజ్ ఇక్కడ ఎవరు ఉత్తములు లేరు, అందరికీ తెలుసు. వాళ్ళు వీళ్ళు కూడా ఏదో ఒక తేడా ఉంటుంది, ఎక్కడో చోట తేడా ఉంటుంది. బట్ నేను చెప్తున్నా కదా, కాంటెక్స్ట్ ఏంటని కూడా చూస్తారు. కోడలు అత్తగారు దెబ్బలాడుకున్నారు, లేకపోతే ఇంకా భార్యాభర్తలు గొడవ అయింది అంటే కాంటెక్స్ట్ కూడా చూస్తారు. ఏ విషయంలో అయిందని చెప్పి చూస్తారు. నన్ను తిట్టాడని చెప్పి నా దగ్గర డబ్బులు, ఏ డబ్బులు, ఎక్కడ, ఎందుకు, అన్నీ చూస్తుంది కోర్టు. డైరెక్ట్గా పలానా ఫోన్ కాల్లో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి శిక్ష ఏం వేసేదండి, రైట్? అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఊరుకుంటే, మీరు డిఫెన్స్ సరిగ్గా లేకపోతే ఏదైనా జరగచ్చు. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వాయిదాలో 498 జడ్జిమెంట్ ప్రభావం భార్య మీద ఎలా ఉంటుందో చూద్దామండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.